బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. హాయ్ హలో, నేను మీ మహేష్. నేను మీ ధన. అందరికీ తెలిసిన విషయమే, తెలుగు రియాలిటీ బిగ్ షో బిగ్ బాస్. అన్లిమిటెడ్ జాయ్, అన్లిమిటెడ్ ఫన్, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, అన్లిమిటెడ్ రొమాన్స్, ఇంకా ఏమేమి జరుగుతాయో మీకు కూడా తెలుసు బిగ్ బాస్ హౌస్లో. దాని గురించి మీకు చెప్పడానికి మేము ముందుకు వచ్చాము. ఒక్కొక్కరు రెమ్యునరేషన్ ఇన్ని లక్షలు వస్తుందా, ఇంత వస్తుందా, అంతేం ఉండదండి. ఎవరు రెమ్యునరేషన్ ఎంత, ఎవరు ఎంత తీసుకుంటారు, ఎవరికి ఎంత బిగ్ బాస్ పే చేస్తుంది అనేది మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాం. అంటే మనం బిగ్ బాస్ అనగానే కొంతమంది సందేహాలు ఉంటాయి. అసలు బిగ్ బాస్కి ఎట్లా తీసుకుంటారు, అసలు ఏంది, నీకైనా తెలుసా తమ్ముడు బిగ్ బాస్కి ఎట్లా తీసుకుంటారు ఏందనేది? అన్న నాకు తెలిసినంత వరకు అయితే ఇన్స్టా ఫాలోవర్స్ అట్లానే మన పాపులారిటీ బట్టి బిగ్ బాస్ లోకి తీసుకోవడం అయితే జరుగుతుంది అని అయితే నాకు తెలుసు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా తెలియదు. నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు విష్ణుప్రియ ఉంది, ఆమెకి చాలా ఫేమస్. విష్ణుప్రియ అమ్మాయి చాలా ఫేమస్, చాలా షో చేసింది. అవును, చూసాను నేను కూడా, చాలా బయట చాలా చూసాను, చాలా ప్రోగ్రామ్స్ కూడా చేసింది. అలాంటి వాళ్ళని కావాలనుకుంటే వాళ్ళకి ఎంత రెమ్యునరేషన్ అనేది ఇచ్చి తీసుకొస్తారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మన నాగమణికంట ఉన్నాడు, అతనికి ఏంటంటే అతను ఎక్కడంత ఫేమ్ లేదు. ఇతను ఎప్పుడు కూడా నేను దేంట్లోనే చూడలే అన్న, చూడలేదు. అవును, యూట్యూబ్ లో కూడా చూడలే ఎప్పుడు. అవును, అయితే ఇలాంటి వాళ్ళని ఏంటంటే బిగ్ బాస్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తుంది. బిగ్ బాస్కి వెళ్లే ముందు వాళ్ళకున్న వాళ్ళ ప్రాబ్లమ్స్ బిగ్ బాస్ కి ఇష్టమై వాళ్ళకు ఒకలా ఓకే ఇతను పర్లేదు, ఇతనుకున్న ప్రాబ్లమ్స్ ఎక్స్క్యూజ్ చేసి వాళ్ళు తీసుకుని ఉంటే అట్లా కూడా తీసుకుంటారు అనమాట బిగ్ బాస్. అసలు ఇతను దేంట్లో ఫేమస్ అయ్యిందన్న చూద్దాం, అదే చూద్దాం ఎవరికి ఎంత రెమ్యునరేషన్ ఇస్తారు, ఎవరు ఎట్లా ఫేమస్ అయ్యారు, నాగమణికి ఎట్లా తీసుకున్నారు. అసలు బిగ్ బాస్ కంటెస్టెంట్ 14 మంది బిగ్ బాస్ కంటెస్టెంట్లని ఎందుకు తీసుకున్నారు, తీసుకోవడం గల కారణాలు ఏంటి, వాళ్ళ రెమ్యునరేషన్ ఏంటి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం నాగమణికంట తీసుకుందాం. ఇతను అంత పెద్దగా ఏం సినిమాలు ఏం చేయలేదు, మామూలు షార్ట్ ఫిల్మ్ చేసేవాడు. షార్ట్ ఫిల్మ్ చేశాడా? నార్మల్ షార్ట్ ఫిల్మ్ చేసేవాడు. ఇన్స్టాలో మనోనికి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 1.2 lakhs ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో 1.2 lakhs ఫాలోవర్స్ ఉన్నారా? యా, ఇతనికి బిగ్ బాస్ వచ్చేసి పర్ వీక్ వచ్చేసి ఇతనికి 1.2 lakhs అంటే 1,20,000 రూపాయలు బిగ్ బాస్ ఇతనికి చెల్లిస్తుంది. ఒక వారానికి వచ్చి 1,20,000 రూపాయలు. తమ్ముడు మనోడు అన్న నెల మొత్తం మనం కష్టపడిన సరే అంత చేయలేము కదా అన్న. అవును అన్న, యాక్చువల్లీ నాకు తెలిసింది ఏంటంటే నాగమణికంట గురించి యాక్చువల్ గా బిగ్ బాస్ లో ఎమోషనల్ అనమాట, ఫుల్ ఎమోషనల్ పండిస్తాడు. ఫుల్ అంటే ఏడుస్తాడా? నార్మల్ గా కాదు, ఎప్పుడు ఏడ్చుకుంటానే ఉంటాడు. నేను ఎవరితోని కలను, నాకు ఎవరు వద్దు, నేను సింగిల్ గా ఉంటా అని ఎప్పుడు చూసిన ఇదే డైలాగ్. ఇప్పుడు సింపతి ఓరియంటెడ్. అంటే లాస్ట్ సీజన్ లో మనకి పల్లవి ప్రశాంత్ ఎట్లాగా ఓన్లీ సింపతి, అట్లానే నాగమణికంట కూడా సింపతితో నెగ్గుకుంటూ వస్తాడంట. మరి పల్లవి అన్న లాస్ట్ సీజన్ లో పల్లవి ప్రశాంత్ ఏం చేసిండు, సింపతితో విన్నర్ అయినాడు, టైటిల్ విన్నర్ అయినాడుగా. ఇది కూడా అట్లానే మొత్తానికి అయితే మనోడు సింపతి గేమ్ ఆడుతున్నాడు. మొత్తానికి అయితే మనోడికి వచ్చేసి నెలకి 1,20,000 రూపాయలు అయితే బిగ్ బాస్ చెల్లిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కంటెస్టెంట్ చూద్దాము. ఆకుల సోనియా ఒకటి చెప్పాలి. ఆకుల సోనియా నీకు తెలుసా అన్న? దాని గురించి ఒకటి చెప్పాలి. బిగ్ బాస్ లో ఎవరైనా అందంగా ఉన్నారంటే తనే. అంత అందంగా ఉందా? సూపర్, వితౌట్ మేకప్ కూడా చాలా బాగుంటది. కాదు, అందుకనే ఆర్జీవి పట్టుకునేవా? మరి మామూలుగా ఉండదు కదా ఆర్జీవి గారు, ఏదమ్మాయి పంచుకుంటే అమ్మాయి వేయాలండి, అంతే అంతే. అయితే బిగ్ బాస్ కి వెళ్లే ముందు ఈమె ఫాలోవర్స్ వచ్చేసి ఇన్స్టా ఫాలోవర్స్ వచ్చేసి 1,54,000 మంది ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్నారు. అన్న నీకు ఒకటి చెప్తా, ఈ అమ్మాయికి వచ్చి 1,54,000 అంటే తక్కువ నిజంగా, సీరియస్ గా. అందానికి ఆ ఫేస్ కట్ కి మనం ఇచ్చే వాల్యూ మామూలుగా ఉండదుగా. 1,50,000 అంటే మేబీ ఆ వాల్యూ బిగ్ బాస్ కి వచ్చినాక తెలిసిందేమో అందరికి, అయి ఉండొచ్చు. అయితే బిగ్ బాస్ వచ్చేసి పర్ వీక్ మా సోనియా ఆకులకు ఎంత ఇస్తుందంటే 1,50,000 రూపాయలు ఇస్తుంది అన్న. 1,50,000 అంటే వర్తబుల్ అన్న. ఎందుకు చెప్పనా, ఇప్పుడు బిగ్ బాస్ కొంచెమైనా సరే మంచిగా నడుస్తుందంటే ఈ అమ్మాయి వల్ల. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అందరికంటే. గేమ్స్ మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్స్ నాకు తెలిసినంత వరకు అందరూ కూడా బిగ్ బాస్ లో ఇష్టమైన అమ్మాయి ఎవరైనా ఉన్నారా అంటే దీని పేరు వస్తుంది మెయిన్. సోనియా ఆకుల అంటారా? సోనియా ఆకుల పక్క ఓట్లు కూడా అసలు ఎలిమినేషన్ లో కూడా లేదు కదా ప్రెజెంట్. ఎట్లా ఆడుతుంది? మంచిగా ఆడుతుంది ప్రెజెంట్ అయితే. ఆట అయితే మంచిగానే ఉంది, అంత బానే ఉంది. సరే ఓకే తమ్ముడు, నీ ముందుకు ఇంకో కండిషన్ తీసుకొస్తా. నెక్స్ట్ బేబక్క, బెజవాడ బేబక్క. మీకు అందరికి తెలిసే ఉంటది, పక్కా తెలిసే ఉంటది. బెజవాడ బేబక్క మీకు అందరికి తెలిసే ఉంటది, యూట్యూబ్ లో చాలా ఫేమస్. ఏ వీడియో చేసినా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ బెజవాడ బేబక్క గురించి. తమ్ముడు నీకు ఎట్లా పరిస్థితి ఎట్లుంది బిగ్ బాస్ లో బెజవాడ బేబక్క? ఆడేదైతే మంచిగానే ఆడుతుంది. ఒకటి వంటల దగ్గర ఫస్ట్ ఉంటది,
వండి పెడితే అందరికీ వండి పెట్టాలి, నేను అందరికీ వండి పెట్టా. నేను ఒకటే కొంతమందికి వండి పెడతా, వండుకుంటారా? కొంతమందికి వండి పెడతా, ఆ, మొత్తం ఎవ్వరికి వండి పెట్టా. ఆ, నచ్చినా తినాలి, నచ్చకపోయినా తినాలి ఆ. అంటే ఇప్పుడు మన శేఖర్ భాషకు జోడిగా ఉన్నట్టుంది. వెళ్ళేటప్పుడు కూడా శేఖర్ భాష జోడిగానే వెళ్ళింది, ఆ, వెళ్ళడం కూడా శేఖర్ భాష జోడిగానే వెళ్ళింది. గోకుతుంది జోక శేఖర్ భాషని. ఏమో తెలీదు, ఏ గోకినా పడడబ్బా అతను. ఏమో చూసినాక బయట శేఖర్ భాష అంత చేసి వెళ్ళిండు, ఆ. లోపల చేస్తే మళ్ళీ బయటకు వచ్చిన కాంట్రవర్సీ మిగిలిపోతాడు. ఇప్పుడు బేబక్ అయితే పర్లేదు ఆడుతుంది. ఆడుతుంది, ఎలిమినేషన్ లో ఉంది, Elimination లో ఉందంటుంది. ఉంది ఎలిమినేషన్ లో ఉంది. ఓకే. ఇప్పుడు మన బేబక్ వచ్చేసి తమ్ముడు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అంటే బిగ్ బాస్ రాకముందుకి ఉమ్. మన బెజవాడ బేబక్ ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారంటే ఇన్స్టాగ్రామ్ లో 1,64,000 మంది ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్నారు. ఓకే. బిగ్ బాస్ పర్ వీక్ వచ్చేసి బెజవాడ బేబక్ ఎంత ఇస్తుందంటే 1,50,000 రూపాయలు ఇస్తుంది. 150,000 1,50,000 రూపాయలు ఇస్తుంది. అన్న. ఈ 150,000 బేబక్కి వర్తబుల్, ఎందుకంటే మాక్సిమం ఒక్కవేళ ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటే ఉమ్, గ్యారెంటీగా ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్, ఒకవేళ లేకపోతే ఉమ్. నెక్స్ట్ వీక్ సేవ్ అయ్యే అవకాశం కాదు, ఉంది. వంటలు మంచిగా వండి పెడుతుంది అంటున్నావు, ఆటలు మంచిగా ఆడుతుంది అంటున్నావు, అన్ని బాగానే ఎలిమినేషన్ అంటున్నావు, నాకు అర్థం కట్టదు. అన్ని బాగానే ఉన్నాయి. ఆ. ఎందుకంటే తను చేసే అంటే బిగ్ బాస్ లో చేసే యాక్టింగ్స్ ఉంటాయి కదా, కొంచెం నేను కారం ఎక్కువైనా తినాలి, తక్కువైనా, ఎందుకంటే మాక్సిమం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరికి కూడా తను నచ్చట్లా. నచ్చకపోవడం వల్ల ఏమైందంటే ప్రతి ఒక్కరు తను నామినేట్ చేస్తున్నారండి. సరే తమ్ముడు, చూద్దాం బేబక్క ఎలిమినేట్ అవుతుందా అవదా లేకపోతే అవదా చూద్దాం, ముందు ముందు చూద్దాం, మనకి ఇంకా చాలా రోజులు టైం కదా. నెక్స్ట్ వచ్చేసి నవీల్ అఫ్రిది. నహీల్ ఇతను తెలుసా నీకు? అన్న నేనైతే ఎప్పుడు చూడలేదు, స్టార్ మా సంథింగ్ ఏదో ప్రోగ్రామ్ లో చేసిండని నాకైతే తెలిసింది అంతే. ఇతను వచ్చేసి వరంగల్ ముద్దు బిడ్డ. ఓకే. యూట్యూబర్ లో వేయిస్తంభాల గుడి కూడా ఉంది. యూట్యూబర్ లో మంచి ఫేమస్, అవును. ఇన్స్టాలో మంచి ఫేమస్. ఓకే. నాకు తెలిసి ఇతను ఎందుకు తీసుకురా అంటే యూట్యూబ్ లో బీభత్సమైన ఫాలోయింగ్ మనోడికి. యూట్యూబ్ లో యూట్యూబర్ అనమాట మనోడు. అందుకే తీసుకుంటారు అయితే బిగ్ బాస్. మేబీ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు యూట్యూబర్ కాబట్టి, చాలా మందిని ఇంటరాక్ట్ చేయగలుగుతాడు. బిగ్ బాస్ అట్రాక్ట్ చేయగలుగుతాడు, వ్యూవర్స్ కూడా బిగ్ బాస్ వ్యూవర్స్ ఇతన్ని అట్రాక్ట్ చేయగలుగుతాడు, మేబీ తీసుకొని ఉండొచ్చు. అవును. బిగ్ బాస్ కి వచ్చే ముందు నవీల్ అఫ్రిది ఇన్స్టా ఫాలోవర్స్ ఎంతమంది అంటే 4 lakhs ఫాలోవర్స్ తమ్ముడు. అయ్యో బాబు, 4 lakhs? ఇన్స్టాగ్రామ్ 4 lakhs ఫాలోవర్స్. అంటే ఇతని యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి 16 lakhs సబ్స్క్రైబర్స్, అంటే 1 million దాటి 1.6 million అదే. సబ్స్క్రైబర్స్. అంటే అన్న నాకు తెలియగలుగుతాను, నువ్వు చెప్తున్నావు కదా, మంతకు వచ్చేసి ఎంత 4.5. యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఓకే. 16 lakhs సబ్స్క్రైబర్స్. తనకి మా బిగ్ బాస్ లో రెమ్యూనేషన్ ఎంతనా? ఇతని బిగ్ బాస్ రెమ్యూనరేషన్ పర్ వీక్ వచ్చేసి నవీల్ అఫ్రిది 2 lakhs తమ్ముడు. 2 lakhs. 2 lakhs అన్న, వర్తబుల్లేనా? అంటే యూట్యూబ్ లో నువ్వు 1.6 సబ్స్క్రైబర్స్ అంటున్నావు, 4 lakhs ఇన్స్టా ఫాలోవర్స్ అంటున్నావు. అవును. సో దీంట్ నుంచి లేదన్నా సరే నెలకు వచ్చేసి 10 lakhs పైన సంపాదిస్తాడు తను. అవును. సో దాని విధంగా చూసుకుంటే అది వర్తబుల్ కాదు తనకి. సో బిగ్ బాస్ లోకి క్యాండిడేట్ కూడా చాలా చాలా టఫ్ మేబీ తనకు కూడా అవకాశాలు కావాలి, బిగ్ అవును. బాస్ కి ఫేమ్ కావాలి, బిగ్ బాస్ చూడాలి, జర అట్రాక్ట్ చేయగలుగుతారు కాబట్టి జర తీసుకున్నారేమో మన నవీల్ అఫ్రిది. కానీ అన్న నంబర్ మంచిగా ఆడుతున్నా, సూపర్ కంటెస్టెంట్ అన్న. నువ్వు ఎలాంటి టాస్క్ ఇచ్చినా సరే కంప్లీట్ చేస్తారు తొందరగా. కాదు తమ్ముడు, ఎవరిని అడిగినా సూపర్ అంటున్నావు, మరి ఎలిమినేషన్ అయ్యేది ఎవరు మరి? ఎలిమినేషన్ చెప్తా కదా లాస్ట్ లో, ఇప్పుడు ఎందుకు కంగారు నీకు, అంతేనా? లాస్ట్ ఉంది అది. సరే తమ్ముడు, నెక్స్ట్ కంటెస్టెంట్ శేఖర్ భాష లవణ్య. తెలుసా తమ్ముడు శేఖర్ భాష? అన్న శేఖర్ భాష తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మీకు తెలీదా? తెలియకపోతే చూడండి ఒకసారి ఇప్పుడు ఖచ్చితంగా. కాదు, శేఖర్ భాష గురించి చెప్పాలి. ఎక్కడ చూసినా శేఖర్ భాష శేఖర్ భాష శేఖర్ భాష, ఏ చిన్న యూట్యూబ్ ఛానల్ చూసినా శేఖర్ భాష, ఏ పెద్ద యూట్యూబ్ ఛానల్ చూసినా శేఖర్ భాష, ఆఖరికి శాటిలైట్ ఛానల్ చూసినా కూడా శేఖర్ భాష. ఇతను అందగాడు అంటారా? అందగాని కోసం కాదు శేఖర్ భాషని కలవరిచ్చేది. ఇతను లావణ్య లవ్స్ రాజ్ తరుణ్ విషయంలో ఏలు పెట్టిండా మనోడు. ఏలు పెట్టిండు, దన్నులు తినిండు, అన్ని అయినాయి. చెప్పు తీసుకుని కొట్టిండు, పాపం అంగీకరించిండు. చాలా ఓర్పు వ్యక్తి, చాలా చిన్న పెద్ద ఏ భేదం లేకుండా అందరికీ మంచి రెస్పెక్ట్ ఇస్తాడు తమ్ముడు. మగవాళ్ళ కోసం పాటుపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శేఖర్ భాష. నాకు తెలిసి తమ్ముడు కప్పు గెలుస్తట్టే ఉన్నట్టవా అన్న? ఎట్లుంది మనోడు ఆట? మనోడు కులుజోకులు ఎట్లా ఉంటాయి చెప్పండి. ఏందది? రాత్రి అంటే అర్థం నీకు తెలుసా? రాత్రికి అర్థం నీకు తెలుసా? రాత్రి ఎందుకు వస్తుంది? బాగా చదివి రాత్రి అవే గుర్తుకొస్తున్నాయి. రాత్రి అంటే నీకు అర్థం తెలియదు. శేఖర్ భాష చెప్పింది వింటా చూడు. రాత్రి రా అంటే రా వస్తుంది. 3ని తెలుగులో ఏమంటారు? 3 అంటే రాత్రి వస్తే 3 వస్తుంది అనమాట. అలాంటి జోకులు అన్న. నాకు ఒకటి తెలియక అడుగుతున్నా, బయట ఇంత కాంట్రవర్సీ చేసి అంత చేసి లోపలికి వెళ్ళాక అదేంటన్నా నువ్వు చేసి, నీకు సపోర్ట్, మేము ఫుల్ సపోర్ట్ ఉంటాం ఎప్పుడు కూడా. అలాంటప్పుడు నువ్వు ఎట్లా ఉండాలి? స్ట్రాంగ్ ఉండాలి. సో చూస్తున్నా తమ్ముడు, మన శేఖర్ భాషకి వచ్చేసి ఇన్స్టాల్ అంతగానం ఫాలోవర్స్ ఏం లేరు.
నార్మల్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఏదో బిగ్ బాస్ కి వెళ్ళాక ఆయనకు 53,000 ఎంతో ఫాలోవర్స్ ఉన్నారు. ఆ, ఇతనికి చాలా పాజిటివ్ ఉంది. అవును. చాలా ఇన్స్టా ఎక్కడైనా సరే యూట్యూబ్ లో ఇలా బాగా ఫేమస్ అయ్యిండు. మనోడు ఎక్కడ చూసిన న్యూస్ లో బాగా ట్రెండింగ్ లో ఉండు కాబట్టి మేబీ బిగ్ బాస్ ఇతన్ని కావాలనే కావాలని ఎందుకంటే ట్రెండింగ్ లో ఉన్నాడు ట్రెండింగ్ లో ఉండు కాబట్టి. శేఖర్ భాషకి వచ్చేసి 2.5 lakhs తమ్ముడు పర్ వీక్. 2.5 2,50,000 రూపాయలు బిగ్ బాస్ చెల్లిస్తుంది మనోడికి. 2,50,000 అంటే అన్న తను నాకు తెలిసిన విధంగా ఆర్జే అని తెలిసింది. ఆర్జీలో మనకు శాలరీ ఎంత అనేది తెలియదు. సో 2.5 అంటే వర్తబుల్. ఎందుకు చెప్పనా, తను ఆడే టాస్క్లు కానీ ఏ కూడా ప్రజెంట్ అయితే అంత ఇంప్రెసివ్ గా లేవు బిగ్ బాస్ లో ప్రజెంట్. సో నెక్స్ట్ మేబీ సైలెంట్ గా నువ్వు అందరికి తెలుసుకుంటున్నావు, మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తాడేమో. ముందుకు ఎలా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ తమ్ముడు నెక్స్ట్ వచ్చేసి కిరాక్ సీత. మీకు అందరికి తెలుసు 7 hearts. ఏంది ఇది డ్రెస్ ఇట్నే ఇస్తుంది అలా కూడా నీకు తెలియదన్నా. ఇప్పుడు బిగ్ బాస్ ఎందుకు సెలెక్ట్ చేశారు తెలుసా, ఎక్స్పోజింగ్ కావాలంటే ఎవరో ఒకరు ఉండాలా బిగ్ బాస్ లో. సో కిరాక్ సీత మనకి మంచిగా మాట్లాడుతుంటగా. నువ్వు 7 hearts చూడలేదా? చూడలేదు. చూడు ఈసారి వెళ్ళి 7 hearts సీత అని కొడితే ఖచ్చితంగా వస్తుంది. మొత్తం వీడియోలు దిగుతాయా? దిగ్గుతే నార్మల్ గా పేపరే వస్తుంది. అంతేనా? మామూలు ఉండదు. సరే తమ్ముడు, మరి కిరాక్ సీత ఎట్లుంది అన్న? కిరాక్ సీత అయితే ఇప్పటి వరకు అయితే అంత నేమ్ కూడా బయటకు రాలేదు. తన కూడా ఆడిన ఆట కూడా బాగాలేదు ప్రెజెంట్ అయితే. నేను మొన్న ఓపెన్ చేసినబ్బా బిగ్ బాస్ ఏదో ఎవరో లైవ్ పెట్టారు యూట్యూబ్ లో. నార్మల్ గా లైవ్ పెడితే ఓపెన్ చేస్తే కిరాక్ సీత మొత్తం ఎక్స్పోజింగ్. అసలు ఆ డ్రెస్ అది అదిరిపోయింది. కుర్రకాలకు పిచ్చెక్కి. అన్న నీకు తెలీదా బిగ్ బాస్ లో ఉన్నదే అందుకు తను మామూలుగా ఉండదు. ఓన్లీ బిగ్ బాస్ లో బయట పెట్టిన బయట కూడా అంతే. బయట కూడా నువ్వు చూడలేదా? ఏంటి బేబీ సినిమా చూడలేదా? చూడలేదు. బేబీ చూసిన. బేబీ చూసిన తర్వాత కదా బిగ్ బాస్ పోయింది. ఈ బేబీ. ఓకే ఇప్పుడు మనకి కిరాక్ సీత సినిమాలు చాలా సినిమాలు చేసింది. వెబ్ సిరీస్ 7 hours ఇల్లా ఉంది. మాక్సిమం మంచి ఫేమ్ ఉంది. ఎక్స్పోజింగ్ కుర్రకాలానికి మత్తెక్కిస్తుంది కాబట్టి తీసుకుందే. అందుకనే బిగ్ బాస్ ఫేమ్ కోసం తీసుకుందేమో, కావాలనే కిరాక్ సీతని తీసుకురా నేను అనుకుంటున్నా. కిరాక్ సీతకి వచ్చేసి తమ్ముడు మనకి ఇన్స్టా ఫాలోవర్స్ వచ్చేసి మనకి తక్కువనే ఉన్నారు. 90K ఫాలోవర్స్ ఉన్నారు. 90,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టా ఫాలోవర్స్. ఆయన తను ఇన్స్టాలో వీడియో చేస్తా లేదు మనకు తెలియదు. యూట్యూబ్ లో అయితే మాత్రం మంచి ఫాలోయింగ్ బీభత్సంగా ఉందన్నమాట. తమ్ముడు బిగ్ బాస్ వచ్చేసి పర్ వీక్ వచ్చేసి ఈమెకి కాస్ట్ ఎంత ఇస్తుందంటే 2 lakhs ఇస్తుంది తమ్ముడు. అని ఇప్పటి వరకు అయితే తను పర్ఫార్మెన్స్ అయితే ఏం చేయలేదు. కానీ 2 lakhs అయితే వర్తబుల్ తనకి. ఎందుకంటే బయట తనకున్న ఫేమ్ కి లోపల ఇచ్చేది కూడా ఓకే బెటర్. ఓకే తమ్ముడు. ఇప్పుడు వరకు అయితే ప్రెజెంట్ అయితే ఏం ఆడలేదు. నెక్స్ట్ మరి ముందు ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. ఎందుకంటే ఫస్ట్ వీకే కదా ఇది. ఓకే తమ్ముడు. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్. టాప్ కంటెస్టెంట్ బిగ్ బాస్ కే టాప్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే నిఖిల్. తెలుసా నీకు నిఖిల్? బయట బిగ్ బాస్ ఓ ముందుకి నాకు తెలియదు అసలు. బిగ్ బాస్ తెలుసు, ఒక అమ్మాయిని వేసుకొని కొంచెం అలచల్ చేస్తున్నాడు, బాగా ఫేమస్. మన లవర్ బాయ్ అంటారు నేను బయట. అవునా అన్న? బిగ్ బాస్ లో వెళ్ళిన రోజు ఒక టాస్క్ ఉంటది. టాస్క్ కంప్లీట్ చేసిండు. ఆ టాస్క్ ఇచ్చిన ఎంత అప్రాక్స్ లో ఒక 1 minute 2 minutes లో కంప్లీట్ చేసేసిండు. అంత టాప్ కంటెస్టెంట్. ఇప్పుడు అంటే బిగ్ బాస్ చీప్ లో తను ఒకడే అనమాట. చీప్ తను కూడా కానీ మంచిగా ఆడుతున్నాడు. సూపర్ అనమాట. టాప్ వన్ ఆఫ్ ది ఫైనల్ కంటెస్టెంట్. బయట నీకు నిఖిల్ తెలుసో తెలియదో తమ్ముడు, చాలా సీరియల్ చేసిండు. ఫేమస్ సీరియల్ చేసిండు. కిరాక్ బాయ్స్ అని కామెడీ షో ఏదో కిరాక్ బాయ్స్ కిరాక్ గర్ల్స్ ఏదో షో ఉంది కదా, ఆ షోలో ఉన్నాడు. మంచి ఫేమస్ మనోడు. బయట కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. మేబీ బిగ్ బాస్ కావాలనే తీసుకుంది అని అందరూ అంటున్నారు. అవును అన్న, బిగ్ బాస్ కి ఎవరో ఒకరు టఫ్ కంటెస్టెంట్ ఉండాలిగా. సో వన్ ఆఫ్ ది టఫ్. నాకు తెలిసి నిఖిల్ కి బిగ్ బాస్ కి వచ్చే ముందు తమ్ముడు ఇన్స్టా ఫాలోవర్స్ ఎంత మంది ఉన్నారు అంటే 1.2 lakhs ఇన్స్టా ఫాలోవర్స్ తమ్ముడు. 1.2 lakhs బిగ్ బాస్ వచ్చే ముందు. ఇప్పుడు ఇతనికి పర్ వీక్ వచ్చేసి ఎంత 2.23 అంటే 2,23,000 రూపాయలు బిగ్ బాస్ ఇస్తుంది మనోడికి. వర్తబుల్లేనా అన్న? బయట నువ్వు చెప్తున్నావు, నాకు బయట తెలీదు తన గురించి. సో కంటెస్టెంట్ లోపల ఆడే తీరు, అట్లాగే బయట తన సీరియల్ అవని తన ప్రోగ్రామ్స్ అవని అవన్నీ టాప్ 5 ఉంటాడు అనుకుంటున్నావా? టాప్ 5 పక్కా ఉండే కంటెస్టెంట్. అంతేనా? ఖచ్చితంగా ఉంటాడు టాప్ 5 లో. అది నువ్వు చెప్తుంది అయితే 2.23 lakhs అంటే వర్తబుల్ చాలా. ఓకే తమ్ముడు, చూద్దాం ముందు ముందు మన నిఖిల్ ఎట్లా ఆడతాడు ఏంది. టాప్ 5 నువ్వు అన్నట్టు ఉంటాడా ఉండడా చూద్దాం, దాన్ని కూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ. విష్ణుప్రియ మనందరికీ తెలుసుగా, జార్మిటాయ సాంగ్స్ చేసింది. మంచి మంచి ప్రోగ్రామ్స్ పోవే పోరా సుధీర్తో. అది సుధీర్తో చేయాలంటే ఎంత నంబర్ 1. కిరాక్ బాయ్స్ కిరాక్ గర్ల్స్ ప్రోగ్రామ్ స్టార్ మాల్ సంథింగ్ ఎలా వస్తుంది, అందులో ఉంది. మంచి టాప్ కంటెస్టెంట్. నాకు తెలిసి మేబీ బిగ్ బాస్ కావాలని ఏమైనా తీసుకున్నారు అని అంటారు తమ్ముడు. నీకు ఒకటి చెప్తా, విష్ణుప్రియ ఫస్ట్ ఒక్కసారి తను అడిగినప్పుడు ఏమందంటే, నాకు 1 కోటి రూపాయలు ఇచ్చినా సరే నేను బిగ్ బాస్ పోను.
నాకు అసలు బిగ్ బాస్కి వెళ్ళాలని లేదు ఉమ్. అని చెప్పింది. అలాంటిది ఈ సీజన్ 8కి ఎందుకు వచ్చిందో కూడా తెలియదు మనకి. ఆహా. అలా చెప్పిన తర్వాత వచ్చింది, ఎట్లా వచ్చిందో తెలీదు. ఆ. సో కానీ కంటెస్టెంట్ అయితే టఫే, ఆ. ఆ. టఫ్ కంటెస్టెంట్. మంచిగా ఆడుతుందా తమ్ముడు? బాగానే ఆడుతుంది. ఎందుకంటే కొంచెం ఇప్పుడు నాకు మనకి బయట చూస్తే ఆ నవ్వుడు, ఆ అప్పగింతలు అవన్నీ కొంచెం గట్టి వాయిస్ బేస్ ఉంటది. ఎందుకు నాకు బిగ్ బాస్ లో కొంచెం ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టు అనిపిస్తుంది. లేదు అట్లానే ఉంది బిగ్ బాస్ లో కూడా. ఎందుకంటే బిగ్ బాస్ లో చూసుకొని ఆడాలి కదా. ఆ. సో ముందుకు వెళ్ళాలంటే చూసుకొని ఆడాలి, తన ఓట్లు పడాలి. ఇంకోటి ఉమ్. ఇప్పుడు కిరాక్ సీత ఒకరు ఉన్నారు. ఉమ్. సో మన నెక్స్ట్ ఎవరు, విష్ణుప్రియ. విష్ణుప్రియ. ఎక్స్పోజ్ ఇంకా కొంచెమైనా సరే చేసేది ఎవరైనా ఉన్నారంటే వీళ్ళిద్దరే ఆ. మ్యాక్సిమం. ఇక్కడ బేబక్ ఉన్నది, సోనియా ఉన్నది, వాళ్ళు ఎవరు అంత కప్పు గెలిచే ఛాన్స్ ఉందంటవా? చెప్పలేమన్నా. ఎందుకంటే మనకి కప్పు గెలుస్తుంది లేదో తెలియదు, కానీ టాప్ 10 లో ఉంటది. టాప్ 10 లో ఉంటది. అట్లానే టాప్ 10 లో. ఎందుకంటే మధ్యలో మళ్ళా వస్తారుగా సంథింగ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది కదా. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మేబీ టాప్ 5 లో ఉంటదేమో అనుకుంటున్నా నేను. ఏమో చూద్దాం. ఇది ఫస్ట్ వీకే కదా. ఓకే తమ్ముడు, బిగ్ బాస్ కి వచ్చే ముందు విష్ణుప్రియకి ఎంతమంది ఫాలోవర్స్ అంటే ఇన్స్టాలో బీభత్సమైన ఫాలోయింగ్ తమ్ముడు. 1.2 మిలియన్. ఇన్స్టాగ్రామ్ లో 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్ లో కూడా భీకరమైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. యూట్యూబ్ లో వీడియోలు చేస్తుంది చాలా మంచి మంచి, అందరికి ఫేమస్ విష్ణుప్రియ. ఇతని రెమ్యునరేషన్ వచ్చేసి బిగ్ బాస్ పర్ వీక్ వచ్చేసి బిగ్ బాస్ ఈమెకి 4 lakhs తమ్ముడు. హైయెస్ట్ రెమ్యునరేషన్ బిగ్ బాస్. హైయెస్ట్ రెమ్యునరేషన్ 4 lakhs. మరి ఏమో తెలియదు మనకి. చూద్దాం 4 lakhs కి న్యాయం చేస్తుందా చేయదా కూడా మనకు తెలియదు. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఓకే అనిపిస్తుంది. చూద్దాం ముందు ఎలా ఆడుతుందా మళ్ళా. నెక్స్ట్ సరే చూద్దాం, టాప్ 5 ఉంటుందా, కప్పు గెలుస్తుందా చూద్దాం తమ్ముడు. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య హోమ్. మేబీ నేనైతే మనోడిని చూడలేదు అన్న. ఆదిత్య హోమ్ వన్ ఆఫ్ ది #1 హీరో ఫస్ట్ స్టార్టింగ్ లో. అవునా? హీరో చాలా సినిమాలు కూడా చేశారు ఇతను. కానీ నీకు చెప్తున్నా, ఇతను మాత్రం సూపర్ కంటెస్టెంట్, బాగా ఆడతాడు. అంటే ఎవరి దగ్గర కూడా మాట జారు వదిలేడు. అంటే నీతో గొడవ పడ్డం అలాంటిది ఉండదు, నెమ్మదిగా పోతుంటాడు అనమాట. మేబీ ఆయన క్యారెక్టర్ అట్లా అంటావా, లేకపోతే బిగ్ బాస్ లో కదా ప్రేక్షకులు అందరూ చూస్తున్నారు. బిగ్ బాస్ లో ఎవరు ఎలా ఉంటారో తెలియదు కదా. వాళ్ళకి ఏం కావాలా, టైటిల్ కావాలా. అంటే టైటిల్ కావాలంటే లోపల ఉన్న వాళ్ళు ఉంటే నీ అంచనా ప్రకారం తమ్ముడు బిగ్ బాస్ కావాలని తీసుకుందంటావా, లేకపోతే ఇతన్ని అంటే ఎట్లా ఏ మోడల్? నాకు తెలిసినంత వరకు అయితే బిగ్ బాస్ తిన్నే కావాలని తీసుకుంది. ఎందుకంటే ఆ సినిమాలు తీసి బయటకు వచ్చిన తర్వాత తిన్న ఎప్పుడు కూడా బయట మనం అయితే చూడలే. సో అప్పుడు సినిమాలు బట్టి నేను తీసుకున్నారేమో అనిపిస్తుంది. మధ్యలో మళ్ళీ ఏమైనా వీడియోలు చేస్తారా, లేవు, అవకాశాలు రాలేదు. కావాలి నెక్స్ట్ ఏమైనా అవకాశాలు రావచ్చు, వచ్చి మనోడు కూడా యాక్సెప్ట్ చేసి వచ్చి ఉండొచ్చు. తమ్ముడు మనోడు ఆదిత్య ఓము మనోడు అది బిగ్ బాస్ కి వచ్చే ముందు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంత అంటే 1.7 మిలియన్ తమ్ముడు. అంటే హైయెస్ట్ తనకే ఉంది కదా, విష్ణుప్రియ కంటే ఎక్కువే కదా ఇన్స్టా ఫాలోవర్స్ వచ్చేసి 1.7 మిలియన్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో. అండ్ ఇతనికి వచ్చేసి ఫర్ వీక్ 3 lakhs ఇస్తుంది తమ్ముడు బిగ్ బాస్. అంటే సెకండ్ హైయెస్ట్ 3 lakhs మనకి పే చేస్తుంది బిగ్ బాస్. వర్తబుల్ లేనా 3 lakhs? మంచిగా అంటే బయట ఏం చేస్తున్నాడు మనకు తెలియదు. ఓకే లోపల అయితే ఎవరితో కూల్ గా వెళ్తా ఉన్నాడు కనుక ఓకే బెటర్. టాప్ 5 ఉంటాడు. అందరూ టాప్ 5 లో ఉంటే మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తారన్న ఏమో అందరి నుంచి మనం పాజిటివ్. ఇప్పుడు 1 week అయింది కదా, అట్లా నేను అడుగుతున్నా. ఏమో చూద్దాం. మరి నాకైతే కొంచెం డౌట్ గానే ఉంది. ఎవరితో గొడవ ఏం పడట్లేదు. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు మనకు తెలియదు కదా, బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు మనకు తెలియదు కదా. ఏం జరుగుతుందో టాప్ 5 లో ఉండాలి మేబీ అని నేనైతే ఉండాలని అనుకుంటున్నాను. ఎందుకంటే అన్న తన ఫస్ట్ సినిమాలు చూసాం కదా. సో మళ్ళీ అలాగా ఛాన్సెస్ రావాలని చూద్దాం. మంచి ఛాన్సులు రావాలి బిగ్ బాస్ నుంచి బయట పోయినా కూడా. సరే తమ్ముడు నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి యష్మి గౌడ. సీరియల్ ఫేమస్, చాలా మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా చాలా మంది ఉంది, చాలా అందంగా ఉంటుంది. అన్న నాకు ఇష్టమైన కంటెస్టెంట్. అవునా? నువ్వు తప్పుగా చూసి మాట్లాడుతున్నావు, గేమ్ చూసి మాట్లాడుతున్నా. గేమ్ చూసి కూడా మాట్లాడుతున్నా. ఎందుకంటే చీఫ్, వన్ ఆఫ్ ది చీఫ్ అన్న. తను కూడా చీఫ్ అంటే ఎట్లా? చీఫ్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ స్టార్టింగ్ రోజు వెళ్ళిన తర్వాత ఒక గేమ్ పెడతారు కదా, ఆ టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ లోనే 3 members గెలుస్తారు. ఏమో చీఫ్ అంటున్నా, మనకి ఇష్టమే అట్లా చీఫ్ అంటున్నా. లేదు చీఫ్ తను బాగా ఇష్టం నీకు? బాగా ఇష్టం నాకు. నీ ఇష్టం మేరకు నేను విన్ కావాలని కోరుకుంటున్నా బిగ్ బాస్ లో. ఖచ్చితంగా గెలుస్తుంది. ఓటు కూడా తనకే ఇష్టం నేను. అవునా? తనకే ఇష్టం. మేబీ ఇష్టం కాబట్టి తనకే ఇష్టం. అంటే బిగ్ బాస్ ఓళ్ళు మంచిగా ఆడితే అలాగేస్తావా, మీకు ఇష్టమైన ఆమెకేస్తావా? యాక్చువల్లీ చెప్పాలంటే గేమ్ బట్టి బిగ్ బాస్ వెళ్తారు. సో తను అందంగా ఉంది, అలాగనే గేమ్ కూడా బాగా ఆడుతుంది కనుక తనకు ఓటు ఇష్టం. మేబీ అందుకే ఓటు ఇష్టం. ఓకే తమ్ముడు, బిగ్ బాస్ కి వచ్చే ముందు మన యష్మి గౌడ ఇన్స్టా ఫాలోవర్స్ అయితే 1.2 lakhs తమ్ముడు.
1.25 1,25,000 మంది ఓకే ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ అయితే ఉన్నారు. మంచిగా ఉన్నారు కదా. కన్నడ హీరోయిన్ అంటే కన్నడ అవునా? సీరియల్ హీరోయిన్ అంట. కన్నడ బిగ్ బాస్ కూడా వెళ్ళింది అన్నారు. మేబీ మరి వెళ్ళింది అనడం నాకైతే తెలియదు, నీకు తెలిసి ఉండాలి. బిగ్ బాస్ రెగ్యులర్ ఫాలో అవుతుంటావు. నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను మాక్సిమం కర్ణాటకలోనే ఎక్కువ ఉన్నది. నేను ఏంటి బిజాపూర్లో ఉంటా కదా ఎక్కువగా, సో నాకైతే అంత ఐడియా లేదు. ఒక ఫర్ వీక్ వచ్చేసి తమ్ముడు 2,25,000 యష్మి గౌడకి అయితే బిగ్ బాస్ పే చేస్తుంది. పర్ వీక్ వచ్చేసి వర్తబుల్లేనా అన్న? తను బయట ఏం చేస్తుందో మనకు తెలియదు ఫస్ట్ వన్. సో తన ఫాలోవర్ చూసుకొని కాదు ఏం చేస్తో తెలియదు అంటావు, నచ్చింది అంటావు. నచ్చింది బిగ్ బాస్ బిగ్ బాస్ నేను బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత చూసినా దాన్ని. అప్పుడు చూసినానే నచ్చింది ఫస్ట్ స్టార్టింగ్ లోనే. ఇంకొకటి అన్నా ఏంటి, మన నాగార్జున గారిని ఇంప్రెస్ చేసింది కూడా తనే ఇంప్రెస్ చేసింది. నాగార్జున ఇంప్రెస్ చేసిందంటే జనాలు కూడా ఇంప్రెస్ చేస్తుంది. మామూలుగా పూలు ఎట్టుకెళ్ళి ఇలా ఇచ్చింది అందరికి. ఓకే తమ్ముడు, చూద్దాం. నీకు ఇష్టమైంది అంటున్నావు కాబట్టి బిగ్ బాస్ లో కప్పు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ. మేబీ నీకు తెలిసే ఉంటది ప్రేరణ, తెలుసా? బయట ఏంది అసలు? తను కన్నడ ఆర్టిస్ట్, మన తెలుగు ఆర్టిస్ట్ కాదు. కన్నడ ఆర్టిస్ట్ అంట. కన్నడ బిగ్ బాస్ కి వెళ్ళింది. అక్కడ కూడా చాలా మంచి ఆదరణ పొందిందంట. చాలా యాక్టివ్ గా ఉంటది. సీరియల్స్ కూడా చేస్తుందంట తెలుగులో బాగా మంచి మంచి. ఇంకోటి చెప్తున్నా, బిగ్ బాస్ లో తొందరగా గొడవ పెట్టుకున్న అమ్మాయి ఎవరైనా ఉన్నారా అంటే ప్రేరణ. ఈమె స్పెట్స్ పెట్టుకుంటది. ఆమె ఫోటోలో వేరే ఉంది, బిగ్ బాస్ అల్ల వేరే ఉంది. నువ్వు వితౌట్ మేకప్ చూడు, వితౌట్ మేకప్ చూడు. అంతే చూడలేమంటవా? ఎట్లుంది మా ఎవరితో తొందరగా నోరు దురుసు అనమాట. తొందరగా మాట వదిలేస్తుంది. తనకు తెలుగు కూడా కొంచెం వచ్చి కనుక దాన్ని కట్ చేసి మాట్లాడుతుంది. సో దాంట్లో మనం తెలుగు రాకుండా బూతులు మాట్లాడుతుందో తెలీదు, లేదంటే అచ్చ తెలుగు మాట్లాడుతుందో తెలీదు, కానీ మంచిగా మాట్లాడుతుంది. గేమ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే తన గేమ్ కూడా బాగానే ఉంది. గేమ్ కూడా మంచిగానే ఉంది. ఇంకోటి ఏంటంటే నామినేషన్ లో కూడా లేదు, ఎవరు కూడా నామినేట్ చేయలేదు తను అంత ఎక్కువగా ప్రెజెంట్. ఓకే తమ్ముడు, బిగ్ బాస్ కి వచ్చే ముందు ప్రేరణ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అయితే 1.25 lakhs ఉన్నారు తమ్ముడు. ఏంటి కర్ణాటక ఆంధ్ర కలిపా? ఏమో తమ్ముడు అది మనకు తెలియదులే, కానీ ఇన్స్టా ఫాలోవర్స్ అయితే వచ్చేసి కర్ణాటక కనుక ఖచ్చితంగా 2 కలిపి ఉంటారు. ప్రేరణకి వచ్చేసి బిగ్ బాస్ ఫర్ వీక్ వచ్చేసి 2 lakhs రెమ్యూనరేషన్ ఇస్తుంది. 2 lakhs రెమ్యూనరేషన్. యాక్చువల్లీ 2 lakhs ఇచ్చిందంటే ఎందుకో నేను చెప్పను ఒకటి. అలాగేం కాదు, నాకు తెలిసినంత వరకు. ఒకటి కర్ణాటకలో బిగ్ బాస్ కి వెళ్ళింది అన్నాం, అక్కడ మినిమం లేదన్నా సరే 1.5 ఉంటది మాక్సిమం. సో అది బేస్ చేసుకుని ఇచ్చారు తనకు అనుకుంటున్నా, నాకు తెలిసి. సో గేమ్ కూడా బాగానే ఉంది. 2 lakhs అంటే వర్త్బుల్ అమ్మాయికి. ఓకే చూద్దాం తమ్ముడు ఎట్లా ఆడుతుందో. ప్రేరణ కూడా మంచిగా ఆడాలి, ఆడుతుంది, మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అభయ్ నవీన్. తెలీదా మనకి? చాలా తక్కువ సినిమాలు చేసిండు, కానీ పెద్ద సినిమాలు చేసిండు మనోడు. ఈ నగరానికి ఏమైంది? తనే కదా చేసింది. అవును ఉన్నాడు ఈ నగరానికి. అదే చెప్పేది, చాలా తక్కువ సినిమాలు చేసిండు, కానీ పెద్ద సినిమాలు చేసిండు. వచ్చింది ఇతనికి. అభయ్ నవీన్ కి వచ్చేసి బిగ్ బాస్ కి వచ్చే ముందు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అయితే తక్కువనే తమ్ముడు. ఇన్స్టా ఫాలోవర్స్ అయితే మనోడికి వచ్చేసి 21K ఉన్నారు, 21,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ బిగ్ బాస్ పర్ వీక్ వచ్చేసి మనోడికి 2 lakhs అయితే పే చేస్తుంది. 2 lakhs అయితే పే చేస్తుంది. ఎట్లా ఆడుతుంది తమ్ముడు మనోడు? 2 lakhs ఎందుకంటే మనోడు సినిమాలు చేస్తాడుగా. సో సినిమాలు చేసే దాన్ని బట్టి అంటే ఏమన్నా తగ్గినాయి మనోడికి అవకాశాలు? దేని సినిమాలకు అవకాశాలు తగ్గి అనే ప్రజెంట్ అయితే బాగానే నడుస్తుంది కదా. చిన్న సినిమాలు వస్తున్నాయి, పెద్ద సినిమాలు అంతగా చేయట్లేదు, కానీ చిన్న సినిమాలు అయితే చేస్తున్నాడు కదా. కాంట్రవర్సీ కేర్ ఆఫ్ ఆర్డర్స్ అయితే ఉన్నా బిగ్ బాస్ లో అంతేం లేదు. ఇప్పుడు నిన్ను ఎవరన్నా కోపంగా నీతో గొడవ పడినారా, నీకు సపోర్ట్ గా ఉంటాడు. అంటే ఎవరినైతే చీప్ చేస్తారో తెలుగుతుంది, అంటే ఎవరినైతే చీప్ చేస్తారో వాళ్ళకి సపోర్ట్ గా ఉంటారు అనమాట. వాళ్ళకి సపోర్ట్ తెలిసి తెలివిగా ఆట ఆడుతున్నావు అనిపిస్తుంది. ఫైనల్ కంటెస్టెంట్ అని వన్ ఆఫ్ ది నిజంగా నాకు తెలిసినంత వరకు అయితే ఫైనల్ వరకు పోతాడు. ఫైనల్ వరకు ఉంటాడు తమ్ముడు. నువ్వు అన్నమాట నిజం కావాలి నేను నిజంగా కోరుకుంటున్నా. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి అండ్ పృథ్వీరాజ్. ఇతను మేబీ నేనైతే చూడలేదు తమ్ముడు ఇక్కడ. నేను కూడా చూడలేదు. నేను బిగ్ బాస్ వచ్చిన తర్వాత నాకు పరిచయం అతని గురించి. సో ఇతను మరి ఏం చేసినా మనకైతే అంత తెలియదు తమ్ముడు. నాకైతే తెలియదు. మేబీ నువ్వు బిగ్ బాస్ ఫాలో అవుతుంటావు కాబట్టి నీకు తెలుసు ఏమైనా. అతని గురించి అయితే నాకేం తెలియదు. ప్రోమో కూడా నేను ఆ రోజు కొంచెం మిస్ అయిన తంది, ప్రోమో కూడా చూడలేదు. సో కంటెస్టెంట్ అయితే ఓకే, బాగా ఆడుతున్నాడు, ఎవరితో గొడవలు పడ్డు, ఏం చేయడు. మన కామెడీ తెలుసా పృథ్వీరాజ్ ఏం జరిగిందంటే, టూత్ పేస్ట్ అనుకోయి ఏంటిది సేవింగ్ క్రీమ్ పెట్టుకున్నాడు. అది బాగా అయింది, బాగా కామెడీ అయింది. కానీ మనోడు కొంచెం ఏమంటారు దాన్ని సీరియస్ గా తీసుకోవాలి. నార్మల్ ఫ్రెండ్లీగా ఏదైనా సరే సీరియస్ తీసుకోడు బిగ్ బాస్ లో. ఏదైనా ఫ్రెండ్లీగా తీసుకుంటాడు. ఎవరితో గొడవ పడింది కూడా లేదు ఎక్కువగా. సో మంచిగా ఆడుతున్నాడు. తన ఫాలోవర్స్ ఎలా
ఇతని ఫాలోవర్స్ వచ్చేసి తమ్ముడు బిగ్ బాస్కి వచ్చే ముందు ఇన్స్టాల్ అయితే 1.8 lakhs ఫాలోవర్స్ తమ్ముడు మంచిగా ఇన్స్టాగ్రామ్ లో. అండ్ బిగ్ బాస్ వచ్చేసి ఇతనికి 1.5 lakhs రెమ్యూనరేషన్ అయితే ఇస్తుంది. అందుకని రెమ్యూనరేషన్ వచ్చేసి కంటెస్టెంట్స్ వచ్చేసి అయితే అంటే మినిమం కాస్ట్ అంత ఉంటది బిగ్ బాస్ లో. సో అతనికి అయితే అది వర్తబుల్ గా అనిపిస్తుంది, మంచిగానే ఆడుతున్నాడు గేమ్ కూడా. చూద్దాం ఏం ఏం జరుగుతుందో, మనోడు ఆట ఎట్లుంటది ఏందనేది ముందు చూద్దాం. ఫస్ట్ వీకే అయిపోయింది. అవును. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి నైనిక డి. సాయి కూడా ఇట్నే బట్టలు ఎత్తుందా అన్న? సాయి నైనిక తెలీదా నీకు? ఓ సాయి నైనిక, సాయి నైనిక ఈమె మరి. అచ్చా అచ్చా. ఆ సాయి గడేమో బయట అదేదో వీడియోలు అదేదో షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాడు సాయి. మన నైనిక గారేమో బిగ్ బాస్ కి వెళ్ళినారు. ఇప్పుడు డాన్సర్, మంచి డాన్సర్, డీలో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ ఏంటి మాక్సిమం క్వాలిఫై సెమీఫైనల్ వరకు కూడా పోయింది తను. ఓకే, వెళ్ళింది. మంచి ఎక్స్పోజింగ్ ఇస్తుంది, మంచి మంచి బట్టలు కూడా వేస్తుంది బిగ్ బాస్ లా. మేబీ నేను అంటే ఒక్కోసారి ఆన్ చేస్తా ఏదో నీకోసం. అన్న మంచిగా ఆడుతుంది అన్న. చీఫ్ తను అంటే చీఫ్ ఈ వీక్ తను ఎలిమినేషన్ లో ఉండదు అసలు. చీఫ్ కనుక మంచిగా ఆడుతుంది అన్న, చాలా బాగుంది. కుర్రకాలను అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఒకటి బట్టలతో ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. కిరాక్ సీత ఇప్పుడు వరకు అయితే అంతగా చేసింది ఏం లేదు. కిరాక్ సీత నెక్స్ట్ విష్ణుప్రియ చేస్తుంది కొంచెం, నైనిక కూడా చేస్తుంది. కిరాక్ సీత కొంచెం రెచ్చుకుందంటే బిగ్ బాస్ ఎక్కడికో పోద్ది. అంతేనా? అంతే. నైనిక తోడైతే దానికి ఇంకా మంచిగా టాప్ లో లేచిపోద్ది. సరే తమ్ముడు చూద్దాం. నైనికకి బిగ్ బాస్ కి వచ్చే ముందు ఇన్స్టాగ్రామ్ లో అయితే 9.13 lakhs ఫాలోవర్స్ అవుతారు ఇన్స్టాగ్రామ్ లో. అండ్ బిగ్ బాస్ పర్ వీక్ వచ్చేసి నైనికకి 2,20,20,000 రూపాయలు అయితే బిగ్ బాస్ 1 month రెమ్యూనరేషన్ ఇస్తుంది అన్న. తనకి వర్తబుల్ ఎట్లా ఆడుతుంది అసలు? గేమ్ ఎట్లా ఆడుతుంది? గేమ్ అయితే సూపర్ ఆడుతుంది. అమ్మాయిల్లో 2,20,000. తను బయట చేసే ప్రోగ్రామ్స్ కి అట్లానే లోపల ఇచ్చేదానికి అదైతే వర్తబుల్. ఎందుకంటే 9.13 lakhs ఉన్నారు ఏంటి ఫాలోవర్స్. సో ఇన్స్టాగ్రామ్ లోనే వీక్లీ అంత డబ్బులు సంపాదిస్తుంది తను. సో బిగ్ బాస్ లో కూడా అది వర్తబులే తనకి. మంచిగా ఆడుతుంది, మంచిగా ప్రజెంట్ అయితే గుడ్, అంతా సూపర్ ఆడుతుంది. ఓకే, అవండి బిగ్ బాస్ కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్. వాళ్ళని ఎందుకు తీసుకున్నారు ఏంది మీ ముందుకు వచ్చినాం. మరిన్ని విషయాలతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.